నమ శివాయ విష్ణు రూపాయ. కార్తీక పురాణం 8వ అధ్యాయము. ఓ యమదూతల్లారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ము పంపినారు అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతల్లారా, మానవుడు చేయు పాపపుణ్యములు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింపవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుదురు. మా ప్రభువారి కార్యకలాపములకు చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపములు ఎట్లున్నరో వినుము. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రము నిందించువారు, గోహత్య, బ్రహ్మహత్య, మహాపాపం చేసిన వారు, పరాశ్రీని కామించిన వారు, పరాన్న భక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కుల వృత్తిని తిట్టి హింసించి వారున్న జీవహింస చెయ్యువారు, దొంగ సరిహద్దులు వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు, చౌరస్తంచే భ్రష్టులు గలవారు, ఇతరులకు ఆస్తిని సాహా చేసుకొని వారిని శిశుహత్య చేయువారు, శరణ అన్న వారిని కూడా వదలక బాధించేవారు, చేసిన మేలు మరిసి కృతజ్ఞులుగా పిండిలు శుభకార్యములు జరగనివ్వకుండా అడ్డుపడినవారు, పాపాత్ములుగా వారు మరణించాక తన కడకు తీసుకువచ్చి నరకమున వడబోసి దండించి ఆ యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అట్లుండగా ఆ ఆజామికుడు బ్రాహ్మణుడు పుట్టి దురాచారములకై కులభ్రష్టులో జీవహింసలు చేసి కామాంధుడై వావిరసులు లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మమోక్షం తెలియదు. ధర్మ సూక్ష్మం ఎట్టివో చెప్పేదని విను. సంజనులతో సహవాసం చేయువారు, జప దాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ పేద సంస్కరణలను చేయువారును, తులసి వనమును పెంచువారును, ఆ తాటంకములు తవ్విన వారును, శివకేశవులను పూజించిన వారును, సదా హరినామ స్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరి గాని శివ అని శివును గాని స్మరించువారు, తెలిసి గాని తెలియక గాని మరి ఏ రూపమున గాని హరినామస్మరణ చేసిన బడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి ఆజామికుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలము నారాయణ అని స్మరించుచు చనిపోవెను. కాన మేము వైకుంఠమునకు తీసుకొని పోయేదము అని పలికిరి. ఆజామికుడు విష్ణుదూతలను యమదూతలను సంభాషణ ఆలకించి ఆశ్చర్యపోయింది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మము గాని చేసి ఎరుగను. వర్ణశ్రవమును వీడిసి కులభ్రష్టుడైన నీచకుల కాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని అందుట ప్రేమచే నారాయణ అని అనినంత మాత్రమున నన్ను ఘోర నరకం బాధలను రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలియక గాని తెలిసి గాని నిప్పును మట్టిన నిట్లనో బొబ్బలెక్కి బాధ కలిగించో అట్లనే శ్రీహరి స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందుదురు. ఇది మమ్మాటికి నిజము. ఓం నమ శివాయ. 9వ అధ్యాయము సమాప్తం.